ఒక విషయం అది సార్ గురించి వినడం కానీ సార్ చెప్పిన ధ్యానం చేయడం కానీ ఆ మార్గంలో నడవడం కానీ ఇది లోవర్ డైమెన్షన్ సోల్స్ మాత్రం పట్టుకోలేదు. మణిపూరలో ఉన్న వాళ్ళే ఇక్కడికి వస్తారంట. దానికంటే కింద ఉన్న వాళ్ళు, మూలాధారంలో ఉన్న వాళ్ళంతా పూజల్లో ఉంటారు. దానికంటే కొద్దిగా హై డైమెన్షన్ వాళ్ళు స్వాధిష్టానంలో ఉంటారు. ఇంకా పైన అంటే వాళ్ళు స్తోత్రాలు పారాయణాలు చేస్తారు. పూజల కంటే గొప్పవాళ్ళే వాళ్ళు. ఆ స్తోత్రాల కంటే గొప్పవాళ్ళు జపాలు చేసేవాళ్ళు. ఆ జపాల తర్వాత పైకి పోవాలంటే ఇక అవి పనిచేయవు. అక్కడ వస్తుంది అందరూ ధ్యానం వైపే రావాలి. ఇప్పుడు కాదు, ఇంకా 10 జన్మలైనా ధ్యానానికి రావాలి. అదే నేను తెలుసుకున్నా సార్ దగ్గర. ఫస్ట్ నాకు అలా చూడగానే అన్నాడు, మణిపూరంలో వచ్చేసినావు నువ్వు ఆల్రెడీ అన్నాడు. అందుకే నాకు లాగిందేమో. ఎన్ని బుక్కులు చదివినా కానీ నాకు ఆ సాటిస్ఫాక్షన్ రాలేదు. ఎంకామ్ ఎంఫిల్ చేశాను, బాంబేలో ఉన్నాను, 2 సంవత్సరాలు రీసెర్చ్ లాగా చేసుకున్నాను. కానీ నాకు ఆ సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ప్లేటో, అరిస్టాటల్, సాక్రటీస్, జైనిజం, బుద్ధిజం, ఇస్లామిజం, వేదాలు, ఉపనిషత్తు ఏది టచ్ చేసినా ఒక క్లియారిటీ రాలేదు నాకు. అల్టిమేట్గా ఇవన్నీ దీని గురించి సత్యాన్ని తెలుసుకోవడానికి ఈ బుక్కుల్లో దొరకదు. అమ్మకు అడగాలనిపించింది. అప్పుడు చిన్నప్పుడు అమ్మ నేర్పించిన గాయత్రి మంత్రం, హాస్టల్లో ఉన్నాను, బ్యాచిలర్గా ఉన్నాను. డే అంతా క్లాసెస్ ఉండేవి, నైట్ అంతా ఫ్రీగా ఉండేది. ఆ నైట్ని యూటిలైజ్ చేసుకోవాలి అని రాత్రి బిల్డింగ్ పైన వెళ్ళి ఒకటే ప్లేస్లో కూర్చొని రోజు గాయత్రి జపాలు 10,000 జపాలు చేసేది రోజు. అట్లా చేసుకుంటూ 5 లక్షల గాయత్రి జపాలు అయినాయి. ఆ జపాల వల్ల నాకు జరిగింది ఏంటంటే అమ్మవారి దర్శనం అయింది. అక్కడ నా ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. అమ్మని ఒకసారి చూడాలనిపించింది. ఆ 7 మినిట్స్ అమ్మతో మాట్లాడడం జరిగింది. ఎంత కాంతివంతంగా ఉందో అసలు. ఈ బాడీస్ లాగా లేవాలి, ఎనర్జీ బాడీ అది. చాలా కాంతివంతంగా ఉంది అమ్మ. రెడ్ కలర్ పట్టు చీర, బాడీ నిండా గోల్డ్. 80,000 తులం ఉంది గోల్డ్. ఇప్పుడు బాడీ నిండా గోల్డ్ ఉంది అమ్మకు. చాలా కాంతిగా ఉంది. ఏందమ్మా నువ్వు నిజంగా వచ్చాయేంటి అని అడిగినాను. ఫస్ట్ నేను అడిగితే, ఇంత నిష్టగా పిలుస్తే ఎందుకు రాను అన్నాను. నిష్ట కావాలి, నమ్మకమే లేదు మనకు. ఆధ్యాత్మికం అంటే ఒక నమ్మకమే, బిలీవ్ సిస్టమ్ ఇది. ఎవరిని నమ్ముతారో కానీ ఆ నమ్మకం అనేది మనకు ముందు తీసుకెళ్తుంటారు. ఏదో అదృశ్య శక్తి ఉంది, కనిపించదు, కానీ దాన్ని నమ్ముకుంటా ముందుకు సాగుకుంటూ వెళ్ళిపోయినాం మనం. నిజంగా వచ్చాయేంటమ్మా అంటే, ఇంత నిష్టగా పిలుస్తే ఎందుకు రాను అన్నాను. 13 సార్లు స్నానం చేసా ఒక నైట్. నేను నాకు లూజ్ మోషన్స్ అయితే 13 సార్లు తల స్నానం చేసి వచ్చి మళ్ళీ జపం కూర్చోవాలి. అక్కడ కూడా నీకు ఆపేద్దామని ట్రై చేస్తే నువ్వు ఆగలేదు. చూడు, ఆ నిష్టకు నేను పడిపోయినాను. నేను అంత గట్టిగా నిష్టతో పిలిస్తే అమ్మ రావడము 7 మినిట్స్. అమ్మవారు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, నీ జపయోగం అయిపోయింది అన్నది. ఇప్పుడు నీకు కావాల్సింది ఇప్పుడు ధ్యానము అన్నది. ధ్యానం నాకు పిరమిడ్ సొసైటీ చెప్పలేదు, పత్రిసార్ కూడా ఇంకా తెలియదు నాకు. అప్పుడు నీకు గురువు కలుస్తాడు, నువ్వు వచ్చింది ఆ గురువు గురించి అని చెప్పింది అమ్మ. కానీ తెల్లగడ్డము, హైదరాబాదు, శివం రోడ్డు, ఏది అడ్రస్ కూడా చెప్పలేదు. ఆయన ఎలా ఉన్నాడు కూడా చెప్పలేదు. గురువు వస్తాడు, నీకు గురువు కలుస్తాడు అని చెప్పింది. తర్వాత నీకేం కావాలి అని అడిగింది. అప్పుడు నేను టోటల్గా జీరో, ఏం లేదు నాకు. ఎట్లుందంటే బ్లాంక్ చెక్ ముందు పెట్టినట్టు అనిపించింది నాకు. ఎన్ని కోట్లు కావాలో రాసుకో అన్నట్టు. ఏం అర్థం కాలేదు. కొద్దిసేపు ఆలోచిస్తున్నా ఏం అడగాలి ఇప్పుడు అని. కళ్ళు మూసుకొని ఆలోచిస్తే నాకు లోపల లిస్ట్ వచ్చింది అంతా. హైదరాబాద్ బంజారాయిస్లో సూపర్ డీలక్స్ బిల్డింగ్ ఉండాలి ఒకటి, పెద్ద పెద్ద కార్లు, పెద్ద బిజినెస్, మంచి అమ్మాయితో పెళ్ళి, మంచి పిల్లలు, ఇదంతా వస్తుంది. ప్రాపంచికంగా వచ్చింది, మనకు అలవాటు అదే కదా. కానీ బయట చెప్పలేదు,
ఆలోచిస్తున్నా అక్కడ. అమ్మకి ఇవన్నీ అడిగితే ఒక 100 కోట్లు అంటే రూపాయితో సమానం వాళ్ళకు. ఓకే అంటే వెళ్ళిపోతుంది. సూపర్ మార్కెట్లో పోయి సబ్బులు పేస్ట్లు అడిగినట్టు ఉంటుంది. ఇది కరెక్ట్ కాదనుకున్నా. మళ్ళీ అమ్మ నాకు నిజంగా ఇస్తావా అంటే ఇస్తాను అడుగు అన్నది. నాకు ఇచ్చేది ఉంటే అలాంటిదేమని ఇవ్వమ్మా, నా దగ్గర నుంచి ఎవరు లాక్కోవద్దు అన్నా. నా ఆస్తులు, నా బంగారం, నా ప్రాపర్టీస్ ఏదన్నా ఎవడైనా లాక్కుంటాడు. నా దగ్గర నుంచి లాక్కుంది ఏమని ఉంటే అది ఇవ్వమ్మా అన్నాను. నువ్వు ఏమడుగుతున్నా తెలుసా అన్నది. తెలియదమ్మా. అది ఆత్మజ్ఞానము అన్నదమ్మా. అది ఇవ్వమ్మా అన్నాను. ఏం చేసుకుంటా అన్నది. పిడుగురాళ్ళు పోతానమ్మా అన్నాను. గుంటూరు పోతాను, నెల్లూరు, బాంబే, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ప్రపంచమంతా అస్తవ్యస్తంగా ఉందమ్మా. జనాలకు ఎవరికి చూసినా మహాభారతం టీవీలో కాదు లోపలే నడుస్తుంది. ఎవరు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఎవరు కనిపిస్తలేరు. వాళ్ళ దాకా ఆ గానాన్ని తీసుకెళ్లే పని చేస్తానమ్మా నేను అన్నాను. అమ్మ ఎంత సంతోషంగా నీ గురించి అడుగు అన్నాను. నేను లోక కళ్యాణం గురించి అడిగినావు, నాకు చాలా బాగా అనిపించింది అన్నది. మళ్ళీ ఒక రిక్వెస్ట్ అమ్మా అన్నాను. ఏంది అంటే, ఉప్పు నీళ్ళలాగా అయిపోయింది సముద్రం. సముద్రం ఎట్లుందో అట్లుంది ప్రపంచం. మీరే బాగా అనిపిస్తారు, లోపల అంతా కంపే ఉంటుంది. నా స్పూన్ ఏమో చిన్నదమ్మా, నా స్పూన్తో షుగర్ వేస్తే తీయగా ఎప్పుడు కావాలి ఆ సముద్రం. నువ్వు నాతో ఉంటే బాగుంటుంది కదమ్మా అని అడిగిన. బాగా అడిగినా. నువ్వు నాతో బాగుంటే ఎప్పుడు బాగుంటుందమ్మా అంటే, నువ్వు ఇంటి మంచి సంకల్పంతో ఉన్నప్పుడు నేను ఉండడానికి ఏమైంది, నీతో ఉండడం కాదు, నేను కూతురుగా నీ ఇంట్లోకి వస్తాను అన్నాడు. జాతకంలో పిల్లల యోగం లేదంట, నాకు డబ్బు లేదు, ఏం లేదు. జాతకాన్ని మార్చే శక్తి భక్తికి ఉంది. భక్తి ఒక సామాజిక శక్తి. మూఢ భక్తి పనిచేయదు. మరి ఈ గుడికి కొన్ని 100ల సార్లు వచ్చినాయి మీ శరీరాలు, కానీ మీరు ఎప్పుడు రాలేదు. మీరు చెప్పకుండా నాకు తెలుస్తుంది. మీ శరీరాలు వచ్చినాయి ఇక్కడ, కానీ ఒక్కసారి కూడా మీరు రాలేదు. ఇందులో కాకరకాయని తీసుకెళ్లి గంగేచ, యమునేచైవ, గోదావరి, సరస్వతి, నర్మదే, సింధు, కావేరి ఇన్ని నదుల్లో ముంచి ఇంటికి తెచ్చి కోస్తే ఎంత చేదు ఉంటుందో అంతే. మనిషి కూడా అట్లే స్నానాలు చేస్తున్నారు, పుష్కర స్నానాలు చేస్తారు, గుళ్ళల్లో పోయి దీపాలు పెడతారు, లోపలంతా చీకటే. లోపల దీపం వెలిగింది అంటే ఏ గుళ్ళో పెట్టే అవసరం ఉండదు. ఇక మనమే పెద్ద కాంతిగా అయిపోతాము. ప్రపంచ వ్యాప్తంగా మన ప్రకాశం పోతుంది. అలాంటి దీపమే, అలాంటి గొప్ప ప్రకాశమే మన పత్రిసార్. ఎప్పుడు ఏమి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు మనం. వంట, తింట, పంట, ఆకలి తినాలి, నిద్ర వస్తే పడుకోవాలి, ఎవడైనా బెదిరిస్తే భయపడాలి, చావు వస్తే చనిపోవాలి, అంతే జీవితం అయిపోయింది. పశుతుల్యమైన జీవితం కాదు, పశు కంటే హీనమైన జీవితం మంచి జీవిస్తున్నాడు. ఎట్లా కూర్చోబుద్ధి అవుతుందో నాకు అర్థం కాదు. ఇంత అన్ని చేసి కూడా రిటైర్మెంట్ అయ్యి కూడా మనం అరుగుల మీద కూర్చొని టైం పాస్ చేస్తాం. ఎవడు హైదరాబాద్ నుంచి వస్తున్నాడంటే ఏదో చెప్తాడంటే విందామన్న టైం, కాలక్షేపం ఇక్కడ ఉండదు. ఎప్పుడు భయంకరమైన ఎనర్జీ ఉంటుంది, ఒక క్రాంతిలాగానే ఉంటుంది నా వర్క్ అంతా. దానికి మీరు యాక్సెప్టెన్స్లో ఉంటే, మీరు చేస్తారని గట్టిగా చెప్తే నేను ఓపెన్ అవుతాను. లేకుండా నేను ఓపెన్ కూడా కాను. నా ఎనర్జీ కూడా పెట్టాను. ఇక్కడ ఎంతమంది రెడీగా ఉన్నారు ఈ పిడుగురాళ్ళలో పనిచేయడానికి? చెప్పండి, చేతులు లేపండి. మీతోళ్ళకి ఏమైంది? ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మంగేష్ గారు, గుండా శ్రీనివాస్ గారు ఎంత కష్టపడుతున్నారు తెలుసా మీకు? ఇప్పటిదాకా ఈ కాన్సెప్ట్ ఇక్కడ నిలబడింది అంటే వాళ్ళ ద్వారానే కదా. వాళ్ళ ఇంటి అమ్మాయి పెళ్ళి, ఎవరి ఇంట్లో ఇది? వాళ్ళ కూతురు పెళ్ళి. ఈ లోక కళ్యాణార్థం, ఈ దైవ కార్యము మనం అందరం కలిసి చేయాలా లేదా? ఇది మీ హోంవర్క్ కాదా? మీ ఊర్లో దుమ్ము బాగుందమ్మా, ఊడ్చుకోండి ఊడ్చుకోండి అని చెప్పడానికి హైదరాబాద్ నుంచి రావాలా?
చేయాలా లేదా? ఇన్ని సంవత్సరాలైంది పిడుగురాళ్లలో ఎంతమంది ఉంటారో అనుకున్నాను, ఇంత పెద్ద ప్రోగ్రామ్ అనుకున్నాను. గుళ్ళో చిన్న గ్యాదరింగ్ అంటే ఇక్కడ కారణం ఏంటంటే అందరూ మీరు కలవకపోవడమే. సమ్యక క్రాంతి = సంక్రాంతి. అందరు కలవాలి, అందరు ముందుకు రావాలి ఏ రూపంగా అయినా. ఇది కాకుండా ఇంకేం చేస్తారు? ఇంకెన్ని జన్మలు? ఇంక ఇట్లేనా? పుట్టుక చావు, పుడుతుంటాం చస్తుంటాం, పుడుతుంటాం చస్తుంటాం, అంతే. ఈ జీవితాల నుంచి, ఈ పునరపి జననం మరణం నుంచి బయటికి రావాలి అంటే ఒక్కసారి మనకు మనం బయటికి రావాలి. ధ్యానంతో బయటికి వస్తాము, ధ్యాన ప్రచారంతో వస్తాము, స్వాధ్యాయంతో వస్తాము, సజ్జన సాంగత్యంతో వస్తాము, పుణ్యకర్మలతో వస్తాము. కర్మలు ప్రక్షాళన చేసుకోవాలి మనం. ఆ కర్మలు పోయే వరకు పుడుతుంటాం చస్తుంటాం. ఇంకెన్ని జన్మలు? ఎవరు చెప్తే నమ్ముతారు? ఇంకా పెద్ద గడ్డం కావాలా నాకు? బొట్ల మీద బొట్లు కావాలా? ఐడియల్గా ఒక జన్మని వేస్ట్ చేసుకుంటున్నాం. అది అట్లా ఎవ్వరూ ఉండొద్దు. 20 years ఏజ్లో నేను పట్టుకొని ఇంత పరిగెత్తున, ఇంత ఏజ్ వచ్చిన వాళ్ళు మీరు ఇంత బాగా రిలాక్స్గా ఉన్నారంటే ఎట్లుండేది? డబ్బు లేని వాళ్ళు టైం పెట్టవచ్చు, టైం పెట్టాలి వాళ్ళు. డబ్బు ఉన్న వాళ్ళు టైం పెట్టరు, డబ్బు పెట్టాలి వాళ్ళు. ఏదో విధంగా మనం ఏం చేయగలుగుతాం అది చేయాలి. భగవంతునికి నచ్చే ఇష్టమైన భక్తులు ఎవరంటే ఆయన గురించి పనిచేసే వాళ్ళు కావాలి. వచ్చి మొక్కగానే ఆయన సంతోషపడతారు అనుకుంటున్నారు, అట్లా ఎప్పుడు కాదు. ఆ రిలేషన్షిప్పే లేదు వాళ్ళతో మనకు. భగవంతునికి భక్తునికి అనుసంధానం అంబిక దర్బార్ బత్తి కాదు. 10 రూపాయలు కొబ్బరికాయకి 20 సార్లు ఊపి చూస్తాం నీళ్ళు ఉన్నాయని. మీరు వచ్చి మొక్కినప్పుడు ఆ బ్రహ్మంగారు చూస్తారు మేము ఇక్కడేమన్నా ఉందా నా గురించి అని. ఏముంది? పొట్ట బట్ట చచ్చిపోయేదాకా అదే ఆలోచన ఉంటుంది. 10 కోట్లు, 20 కోట్లు, 30, ఇంకెన్ని కోట్లు కావాలి? ఎంత తింటాడు మనిషి? 2 పూటల భోజనం గురించి 24 గంటలు టెన్షన్ పడుతున్నాడు మనిషి. ఈరోజు అవసరం లేదు. అంతా ఏం చేస్తాం, ఏం సాధించాలనుకుంటున్నాం, ఏం కొనాలనుకుంటున్నాం? ఇంకా ఇదే అజ్ఞానము, ఇదే చీకటి జీవితము. ఆ చీకటి నుంచి వెలుతురు వైపు తీసుకొచ్చేదే పిరమిడ్ సొసైటీ. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు తీసుకొచ్చేదే ధ్యానము. ఏ లోకం నుంచి పరలోకం వైపు తీసుకెళ్లేదే ధ్యానము. స్థూలం నుంచి సూక్ష్మ వైపు తీసుకెళ్లేదే ధ్యానము. బానిసత్వం నుంచి యజమానతత్వం వైపు తీసుకొచ్చేది ధ్యానము. అన్ని లాభాలే. ఆ ధ్యానం కూడా మనం చేయడానికి సిద్ధంగా లేము. 2 పాయింట్లు పత్రిసారి చెప్పింది. శాకాహారము, ధ్యానం తప్ప ఇంకేం చెప్పలేదు ఆయన. వేరేది అవసరమే లేదయ్యా, ఏ శక్తి మీ దగ్గరికి రాదు అంటాడు ఆయన. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి అన్నాడు ఆయన. శాకాహారము, ధ్యానము. భోజన విధానం కరెక్ట్ లేదు ఇప్పుడు. ప్రపంచం అంతా ఇంత అస్తవ్యస్తంగా ఉంది. దానికి కారణము ఈ మూగజీవులను చంపడమే. కొడుకు పెళ్లి చేస్తారు, 30-40 మేకలు కోస్తారు, 2 గుంటల చికెన్లు పెడతారు. కొడుకు జీవితం ఎట్లా బాగుంటుంది? ఇక కరెక్ట్ చేస్తున్నారు. అదే వాడు 20కి వస్తే నేను 40కి వస్తా అంటాడు. కాంపిటీషన్లో ఫంక్షన్లు చేస్తున్నారు. కరెక్ట్ కాదు అది. ఎంత పెద్ద కర్మ మూట కట్టుకుంటున్నారు తెలియదు వాళ్ళకు. శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, ఇవి మనకు తెలియని లోపల అట్రాక్ట్ చేసే క్వాలిటీస్ ఇవి. పైనుంచి చూస్తే ఏం కనిపించదు, కానీ మీ మనసులో ఏం జరుగుతుంది, ప్రాబ్లం ఎక్కడొస్తుంది, మీకు కనిపించని శక్తులు మీ దగ్గర ఉన్నాయి. భగవంతుడు మనకు పంపించి పవర్ఫుల్ 2 ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చాడు మనకు, మనసు, బుద్ధి. స్కానింగ్ చేస్తే మనసు కనిపిస్తుందా? బుద్ధి కనిపిస్తుందా? సిటీ స్కాన్ చేస్తే, ఎండోస్కోపీ చేస్తే ఏం లేదు. లివర్, కిడ్నీ, ఇవే కనిపిస్తాయి, కానీ లోపల ఉన్న మెటాఫిజిక్స్ కనిపించదు. కనిపించేదంతా ఫిజిక్స్, ఏదైతే కనిపించదో అది మెటాఫిజిక్స్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఇచ్చే ట్రీట్మెంట్ అంతా మెటాఫిజిక్స్కే. ఏదైతే కనిపించదో దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నాడు పత్రి సార్.
ఇది ఎవరు చెప్పలేదు, స్పిరిచువల్ సైంటిస్టులే చెప్తారు. నిజమైన డాక్టర్ అంటే ఆయన. మానసిక రోగమే. నిజంగా కోవిడ్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు 5%, 95% భయంతో చచ్చిపోయినారు. తెలియని భయాలు, ఆ ఫోబియాస్ ఉంటాయి లోపల. అది ఎవరు తీయాలి? దానికి మెడిసిన్ లేదు. ఏ డాక్టర్ దగ్గర పోతే కూడా కాదు. గురువుల ఆశీర్వాదం ఇస్తే పోయేది కాదు. మనకు మనం బయటికి రావాలి. సడన్ గా మీకు ఇప్పుడు ఫోన్ రావాలి, మీ ఇల్లు కాలిపోతుంది అని. ఎట్లుంటది? నేను చెప్పేది ఏది అర్థం కాదు మీకు. ఇక బీపీ పెరిగిపోతుంది, టెన్షన్ అయిపోతుంది ఒకటేసారి. ఎక్కడ పోయి తగిలింది అది, ఎక్కడ టచ్ చేస్తుంది మన లోపల అంటే మన లోపల మనసుకే టచ్ చేస్తుంది అది. కోడలు గట్టి ఒక మాట అనాలి అత్తకు, నువ్వు ఎట్లొచ్చినా నేను కూడా అట్లనే వచ్చింది, ఎక్కువ మాట్లాడక అనాలి. అంతే. అత్త బీపీ సంగీన కొట్టేస్తుంది. ఎక్కడ పోయి తగులుతుందేమో అర్థం కాదు, కానీ పెరుగుతుంది. బాడీ అంతా డిస్టర్బ్ అయిపోతుంది, ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. అంటే మన రిమోట్ కోడల చేతులు ఉన్నట్టే కదా. తీడితే బాధపడుతున్నాము, పొగిడితే పొంగిపోతున్నాము. అంటే మన రిమోట్ వేరే వాళ్ళ చేతిలో ఉంది అన్నట్టే. మన రిమోట్ మన చేతిలో ఉండాలి అని నేర్పించేదే పత్రి సార్. మనసు చెప్పినట్టు ఆడుకోవడం కాదు, మనం చెప్పినట్టు మనసు ఆడాలి. మనం అత్తగా ఉండాలి, మనసు కోడలుగా ఉండాలి. అప్పుడు ఉంటుంది. హర్షట వర్గాలను జయించాలంటే ఎక్కడో హిమాలయస్ పోయే అవసరం లేదు. మీ రొటీన్ జీవితంలో ఫ్యామిలీతో ఉండి బిజినెస్ అప్ అండ్ డౌన్ చూసుకుంటా, ప్రాఫిట్ లాస్లు చూసుకుంటా, ఇవన్నీ చూసుకుంటా అక్కడ ఆ పరిస్థితుల్లో ఎన్లైటెన్ కావాలి అని నేర్పించే విధానమే పిరమిడ్ విధానం. ఎంత అద్భుతంగా నేర్పించాడు పత్రి సార్. అది అట్లా ప్రాబ్లం అంతా లోపల మనసు బుద్ధికే ఉంది. దానికి వచ్చింది వైరస్.